This is his webinar. థ్యాంక్ యూ డాక్టర్ గ్రాంట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికీ శుభం తెలియజేస్తున్నాను. ప్రతి గురువారం కూడా వచనం వెంబడి వచనాన్ని మన మధ్య డాక్టర్ గ్రాంట్ రిచర్సన్ గారు పేతురు రాసిన 2వ పత్రిక మీద విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాఖ్యానాన్ని అందిస్తుంటున్నారు. వారు మన మధ్యలో ఉండటం మనకు ఎంతో సంతోషకరమైన విషయము. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ బ్రదర్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవ, మరొక పర్యాయం ఈ విధంగా చేరి మీ పరిశుద్ధ లేఖన భాగం ధ్యానం చేసుకోవడానికి మాకు మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించిన డాక్టర్ గ్రాంట్ రిచర్సన్ గారిని మీ పరిశుద్ధ ఆత్మచేత అభిషేకించి మా అందరితో మీరే మాట్లాడి మీరు మహిమ పొందని ప్రార్థించుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం చెల్లించిన ఇంకా మీ చిత్తంలో ప్రతి ఒక్కరిని సకాలంలో నడిపించి మీరే సంస్తున్నారు మహిమాగంత ప్రభావం పొందని ప్రార్థించుకుంటూ మీ దయగల హస్తం అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you, David. Would you mind reading 2 Peter 2:6? మరి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి. We have already begun studying 2 Peter 2:6. మరి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. This passage deals with apostasy. The whole second chapter of 2 Peter is dealing with apostasy. మరి పేతురు రాసిన 2వ పత్రిక అంతా కూడా అబద్ధ బోధలను గురించి మరి ఖండిస్తూ రాయబడిన అధ్యాయంగా ఉంటున్నది. One form of apostasy is homosexuality. మరి ఈ దుర్బోధలో ఒక భాగము ఈ స్వలింగ సంకల్పం అనేటువంటిది. Today we come to a more particular or study of the sin of homosexuality. మరి ఈ యొక్క స్వలింగ సంకల్పము అన్నటువంటి ఆ యొక్క మాటలు ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని మనం చూడబోతూ ఉంటున్నాం. This passage says God turned the two cities of Sodom and Gomorrah into ashes. మరి సొదొమ గొమొర్రాలను పట్టణములను దేవుడు భస్మం చేశాడని చెప్పి ఈ లేఖనంలో మనం చదువుతున్నాం. In other words, God deals with the sin of homosexuality in a very severe way, in a more severe way than other sins. మరో మాటలు చెప్పాలంటే ఇతర పాపముల కంటే ఈ యొక్క ఆ స్వలింగ సంకల్పం అన్నటువంటి ఆ పాపం విషయమై దేవుడు మరింతగా మరి ఆ ఉగ్రతను కనుపరుస్తాడు. The reason he does this is the sin of homosexuality attacks the institution of marriage. మరి ఈ స్వలింగ సంకల్పం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థను అది పాడు చేస్తుంది. God has reserved sex between male and female, not one of the same gender. మరి దేవుడు ఒక స్త్రీ మరియు పురుషుని మధ్య మరి ఈ యొక్క లైంగిక సంబంధం కలిగి ఉండాలని ఆయన ఏర్పాటుగా ఉన్నది కానీ స్వలింగ సంపర్కం అనేది దేవుని యొక్క ఏర్పాటు చేసింది కాదు. Let's look at a biblical survey of how God views sodomy or homosexuality. మరి ఈ యొక్క స్వలింగ సంపర్కం గురించి కొన్ని భాగాలు లేఖన భాగాలు ఏ విధంగా చెప్పబడాయో చూద్దాం. Genesis 19:4-5 says that Sodom and Gomorrah were filled with homosexual perversion. మరి ఆదికాండము 19 అధ్యాయం 4-5 వచనాల్లో
సొదొమ గొమొర్రా పట్టణాలు మరి ఈ స్వలింగ సంకల్పంతోటి నింపబడి ఉన్నాయని చెప్పి అక్కడ చదువుతుంటున్నాం. Let's look at Deuteronomy chapter 23, 17 and 18. Brother, would you read that, those two verses? యెస్ బ్రదర్. మరి ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 17, 18 వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. 1 minute brother. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 17, 18 వచనాలు. ఇశ్రాయేలు కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు. పొడుపు సొమ్ము గాని, ఒక్క విలువనే గాని, మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు. ఏలైనగా ఈ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు. Deuteronomy 23:17 talks about two different kinds of people, a harlot and a perverted one, which is a homosexual. మరి ఈ యొక్క 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 17 వచనంలో 2 మాటలు మనకు కనిపిస్తాయి. వేశ్య అని, దేవదాసి అని, అలాగే రెండవ మాట పురుషగామి అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. Harlots took money for what they did. మరి వేశ్యలు వారు చేసే ఆ యొక్క పనికి వారు డబ్బులు తీసుకుంటారు. And verse 18 says that a woman who earned money through harlotry should never bring that money and offer it to God. మరి ఒక వేశ్య ఆ విధంగా సంపాదించిన ఆ డబ్బును దేవుని సన్నిధికి తీసుకురాకూడదు అని చెప్పి మనం చదువుతున్నాం. The second person he talks about in verse 18 is a dog, the price of a dog to the house of the Lord. అలాగే రెండవ మాట కుక్క విలువను దేవుని సన్నిధికి మొక్కుబడిగా తీసుకొని రాకూడదు అని చదువుతున్నాం 18వ వచనం. A dog is a male prostitute. మరి కుక్క అన్నటువంటి మాట ఒక మగ పురుషుడు మరి వ్యభిచారం చేసే పురుషునికి ఉపయోగించబడిన మాట. If a person earned money through male prostitutions, he should never offer that to God because it is, as verse 18 says, an abomination to the Lord. So we have the word perverted and abomination. మరి ఈ యొక్క కార్యము దేవుని దృష్టిలో భ్రష్టమైనటువంటి పనిగా ఉంటున్నది. మరి ఒక పురుషుడు ఆ యొక్క అపవిత్రమైన కార్యం జరిగించి డబ్బులు సంపాదించడం అనేటువంటి దేవుని దృష్టిలో అపవిత్రం. మరి ఆ దేవుడు అసహించుకునే కార్యముగా ఉంటున్నది. మనకు 2 మాటలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క అపవిత్రమైనది, అలాగే మరి లైంగిక పరంగా భ్రష్టమైనటువంటిది అన్నటువంటి మాటలు. Homosexuality is a perversion of the institution of marriage, the divine institution of marriage. మరి ఈ స్వలింగ సంపర్కం అనేది దేవుడు ఏర్పాటు చేసినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని మరి అది భంగాన్ని కలిగించేదిగా ఉంటున్నది. It says in Deuteronomy 29:23 that God overthrew those cities in his anger and his wrath. మరి ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకుంటున్నట్లుగా యెహోవా తన కోపోద్రేకం చేత నశింపచేసిన సొదొమ గొమొర్రా అని మనం చదువుతున్నాం. He actually not only overthrew Sodom and Gomorrah, but he overthrew Admah and Zeboim. మరి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను మాత్రమే కాకుండా అద్మా, సెబోయిము అనే పట్టణాలను కూడా దేవుడు మరి ఉగ్రతను కుమ్మరించాడు ఆ పట్టణాల మీద. God wiped out 4 cities because of this horrendous practice. ఈ ఘోరమైనటువంటి కార్యమును వారు జరిగించడం చేత దేవుడు ఈ 4 పట్టణాలను నాశనానికి అప్పగించాడు. In Isaiah chapter 3 verse 9, it speaks of how God views the openness of homosexuality.
మరి యెషయా పత్రిక యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ ఆహ్, హ్మ్, స్వలింగ సంపర్కం గురించి దేవుడు కొన్ని మాటలు రాయించాడు. Brother, would you read కెన్ యూ హియర్ మీ బ్రదర్? మరి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. of their sin that they like to portray in society as a whole? మరి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చెను. తమ పాపములను మరుగు చేయక సొదొమ వారి వలనే దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారని చేసుకొని ఉన్నారు. వారికి శ్రమ అని చదువుతున్నాం. In our day, I'm not sure about India, brother, but maybe you would express it to the people. But in our day, homosexuals are very brazen. They have homosexual or gay parades, and they're very blatant and in your face about it because they want it to be accepted as normal within society. మరి నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే మరి ఈ యొక్క హోమోసెక్షువల్స్ మరి ఎంతో వారు గర్వముతోటి మరియు ఆడంబరంగా మరి ఎటువంటి సిగ్గు లేకపోతే భయము లేకుండా వారు ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం మన సమాజంలో. In other words, they have no sense of shame. మరో మాట చెప్పాలంటే వారు ఎంత మాత్రం కూడా సిగ్గుపడటం లేదు. They call it coming out of the closet. I'm not going to hide my sexuality anymore. I want everyone to know it. నా యొక్క స్థితిని గురించి నేను సిగ్గుపడిన అవసరం లేదు. మరి అందరూ ఆ విషయం తెలుసుకోవాలని నేను భావిస్తున్నాను అన్నట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. Later in this passage, Peter is going to use another Greek word for declaring the sin of homosexuality, as Isaiah 3:9 used. మరి ఈ యొక్క యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో వారి యొక్క మీదకి వచ్చే శిక్షణ గురించి మనం చదువుతుంటున్నాం. Notice they declare their sin. They do not hide it. That's the whole idea, that it's become unabashed. Society is filled with sin and there's no recrimination. మరి తమ పాపమును మరుగు చేయక దానిని బయలుపరిచే విధముగా ఈ యొక్క స్వలింగ సంపర్కులు లేదా మరి ఈ హోమోసెక్షువల్స్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. The other Greek term that Peter is going to use is the word asalgia. మరి పేతురు మరి యొక్క మాటను వీళ్ళ కొరకు ఉపయోగిస్తుంటున్నాడు. Asalgia also means no shame. They are so proud. That's why they call them marches of pride. They're proud of their aberration. వారు ఎంత మాత్రం కూడా నిస్సిగ్గుగా వారు జీవించడం మనం చూస్తున్నాం. మరి అందుకనే మరి ఈ ప్రైడ్ అన్నటువంటి మాటను వాళ్ళు ఉపయోగించుకుంటూ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క మార్చెస్ లో గాని వీటన్నిటిలో వారు ఎంతో గర్వముగా ఫీల్ అవుతున్నారు. Would you mind reading Matthew 11:20 and verses 23 and 24? మరి మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మరి పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగిను. అలాగే 23, 24 వచనాలు. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును.
విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వతగినదై ఉండునని మీతో చెప్పుచున్నానని. Jesus is the speaker in these verses. మరి ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాటలు. Basically, what he is saying is that homosexuality is a sin of greater degree than other sins. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ హోమోసెక్షువాలిటీ అనేది ఇతర పాపముల కంటే ఘోరమైనటువంటి పాపము అని చెప్తుంటున్నాడు. Probably for a couple of reasons. One, it undermines the divine institution of marriage. మరి ముఖ్యంగా అది వివాహ వ్యవస్థకు మరి భంగం కలిగించే ఘోరమైన పాపముగా ఉంటున్నది. And it has greater social consequence and effects on a society where homosexuality takes over. మరి ఎక్కడైతే ఈ యొక్క హోమోసెక్షువాలిటీ అనేది పెరుగుతుందో మిగతా పాపములకు కూడా అది కారణంగా మారుతుంది. So the principle is God views homosexuality as a perversion of male-female sex and the institution of marriage. దేవుడు ఏర్పాటు చేసిన విధముగా ఒక స్త్రీ పురుషుని మధ్య వివాహము వ్యవస్థ ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ దానికి భిన్నముగా ఈ యొక్క హోమోసెక్షువాలిటీ అన్నటువంటిది లేదా స్వలింగ సంపర్కం అనేది దానికి భిన్నముగా ఉంటున్నది. Many evangelicals today no longer think that homosexuality is all that bad. మరి అనేక మంది విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఈ హోమోసెక్షువాలిటీ అనేది అంత చెప్పుకోదగ్గ పాపమేం కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. But Romans 1:27 says that leaving the natural use of the woman, that is having natural sex with a woman, and men burning their lust toward other men is shameful. మరి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఇట్లా చదువుతున్నాం. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. And this is why the next phrase says, God condemned them to destruction. మరి అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ వచనంలో మనం తర్వాత మాట చూస్తే దేవుడు వారికి నాశనం విధించినని చదువుతున్నాం. The word condemn means to overthrow. He took the cities of Sodom and Gomorrah and the other two cities and wiped them out. మరి ఈ నాశనం విధించుట అనే మాట మనం చూసినప్పుడు దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను మరి వాటికి శిక్షను విధించినట్లుగా మరి వాటిని త్రోసివేసినట్లుగా మనం చూస్తున్నాం. In other words, God created a catastrophe in those cities because of their sin. మరో మాటలు చెప్పాలంటే ఆ యొక్క దేశం మీద ఆ దేశంలో జరిగిన పాపములను బట్టి దేవుడు గొప్ప విపత్తును కలుగు చేశాడు. When God condemned them to destruction, the word destruction means total ruin. మరి ఈ యొక్క నాశనము అనగా సంపూర్తిగా సమూలముగా మరి ధ్వంసం చేయబడ్డం. He wanted to make Sodom and Gomorrah an example of how he views the extremity of this sin. మరి ఈ పాపము యొక్క వైపరీత్యాన్ని దేవుడు ఏ విధముగా పరిగణిస్తాడు అన్నటువంటి దానికి ఒక ఉదాహరణగా ఈ సొదొమ గొమొర్రా పట్టణముల యొక్క నాశనం అనేది దేవుడు ఉదాహరణగా ఉంచాడు. It's clear from this passage that God hates homosexuality, but we've got to distinguish that between God hating homosexuality and the homosexual. మరి ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఈ యొక్క దేవుడు
ఈ హోమోసెక్షువాలిటీని, ఆ పాపాన్ని మరి ఏ విధంగా ద్వేషిస్తాడు, ఆ పాపం చేసినటువంటి వారిని ఏ విధంగా ద్వేషిస్తాడు అన్న వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. He loves me even though I am a sinner. నేను ఒక పాపిగా ఉన్నప్పటికిని దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. But the difference is in the nature of the sin. It is what God hates. He hates an institution that destroys the concept of marriage. మరి ఆ పాపపు స్వభావమును, మరి వైవాహిక వ్యవస్థకు మరి భంగం కలిగించే ఆ పాపము ను ఆ వ్యవస్థను ఆహ్, హోమోసెక్షువాలిటీ అనే వ్యవస్థను దేవుడు అసహ్యించుకుంటున్నాడు. When Lot moved from Abraham, remember their possessions were too great, so they had to separate into different geographical locations. So Lot went down to Sodom and Gomorrah. మరి ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో దేవుడు మరి అక్కడ లోతు అన్నటువంటి నీతిమంతుడు ఉ ఉండటాన్ని మనం చూడగలం. That's a place where he chose to live. God didn't send him there. మరి దేవుడు ఆ లోతున ఆ ప్రదేశానికి పంపలేదు గానీ, తనకు తానుగా సొదొమ గొమొర్రా పట్టణాలకు But after he had lived there for a while, he became comfortable in that kind of society, predominantly and overwhelmingly homosexual and lesbian. మరి ఆ ప్రాంతంలో ఎంతో మరి ఆహ్, ఈ హోమోసెక్షువాలిటీ, లెస్బియన్స్ ఇవన్నీ గూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు ఆహ్, అక్కడ జరగటాన్ని మనం చూడగలం. No doubt he developed many social relationships and many friends in the cities of Sodom and Gomorrah. మరి ఆ సొదొమ గొమొర్రాలో ఈ లోతుకు అనేక మంది స్నేహితులు, సన్నిహితులు ఉంటూ ఉన్నారు. And then he gradually came to the place where he accepted their lifestyle. మరి మొదటిలో ఆయన ఆ విషయము వారు చేస్తున్నటువంటి ఘోరమైన కృత్యాల విషయమై బాధపడినప్పటికిని, సమయం గడిచే కొద్దీ మరి ఆ సర్దుకుపోయే ధోరణి ఆయన అలవరుచుకున్నాడు. Lot could have separated himself from that society after he lived there for a while and learned what they were about. మరి కొంత కాలం గడిచిన తర్వాత ఆయన ఆహ్, మరి సర్దుకోపోవడానికి ప్రయత్నం చేసాడు కానీ, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయలేదు. But he chose to live there. కానీ అక్కడనే నివసించడానికి ఆయన ఆహ్, మరి ఎంపిక చేసుకున్నాడు. Remember, God sent two angels to that city, and they were male angels. David, I think you're muted, David. Still can't hear. దేవుడు ఇద్దరు దేవదూతలను అక్కడికి పంపించి ఉంటున్నాడు. Okay, so when those two angel male representing males came to town, a mob from the city, the book of Genesis says they came from every part of the city and they knocked on Lot's door wanting to rape those two men. మరి ఈ దేవదూతలు పురుషులుగా ఉంటున్నారు. మరి వారిని బలవంతం చేయడానికి లేదా వారిని లైంగికంగా వేధించడానికి అక్కడ ఆ యొక్క ప్రాంతంలో సొదొమ గొమొర్రా పట్టణస్థులు వచ్చి మరి వారిని బయటికి పంపించాలని చెప్పి లోతును అడగటం మనం మరి చదవగలము. When a society develops into a mob mentality,
it reaches a level of maximum depravity. మరి ఆ సమాజం అనేది ఒక సమూహముగా లేతే ఒక దొమ్మిగా ఉండటము అనేటువంటిది అలవరుచుకున్నట్లయితే అక్కడ వినాశనానికి అది దారి తీస్తుంది. Lot even offered, showing his depravity, offered his own two daughters to have relations with the mob. మరి ఆ లోతు కూడా దిగజారినటువంటి ధోరణిని అక్కడ కనపరచడం మనం గమనించగలము. తన ఇద్దరు కుమార్తెలను వారు వారికి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని చెప్పి వారికి సూచన చేయడం కూడా మనం చూడగలం. But they wanted nothing to do with females. They wanted those men. కానీ వారు ఆ యొక్క స్త్రీలతో ఆ యొక్క లైంగికకరమైనటువంటి కార్యం చేయడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు గానీ, పురుషులే వాళ్ళకి కావాలన్నట్టుగా వారు వ్యవహరిస్తూ ఉంటున్నారు. So they were in a state of maximum depravity. మరి వారు ఎంత భ్రష్టత్వంలో గరిష్టముగా దిగజారిపోయారో మనం గమనిస్తూ ఉంటున్నాం. So God made Sodom and Gomorrah, the destruction of Sodom and Gomorrah, a warning to those future generations who would live ungodly lives like they did. మరి వారు ఎంత భక్తిహీనమైనటువంటి జీవితాన్ని జీవించారో, మరి లేపోతే ఈ దినాల్లో ఎంత భక్తిహీనమైన జీవితాన్ని మనుషులు జీవిస్తున్నారో దానికి ఒక ఉదాహరణగా ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్థులను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచుంటున్నాడు. If India were to become more like the United States and fall into the degeneracy of homosexuality, then God is giving a warning, an example to future generations who might go down this road. మరి ఈ నేటి సమాజము లేదా భవిష్యత్తు తరము ఈ యొక్క హోమోసెక్షువాలిటీని మరి అభ్యసించినట్లయితే వారు ఏ విధముగా నాశనానికి ఎదుర్కోవాల్సి ఉంటుందో అని తెలుసుకోవడానికి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను ఒక ఉదాహరణగా ఉంచాడు. Notice how the Bible describes homosexuals. They are ungodly. మరి ఈ హోమోసెక్షువల్స్ ను దేవుని వాక్యం ఎలాగా అభివర్ణిస్తుందో మనం చూడగలము. వారు భక్తిహీనులు అని చెప్పి దేవుని వాక్యం పేర్కొంటుంది. They have no God in their thinking to monitor their standards of life. వారి యొక్క జీవిత విధానాన్ని గమనించడానికి వారు దేవుని యొక్క దేవుని గురించినటువంటి ఆలోచన వారు లేకుండా జీవిస్తున్నారు. They may believe in God, but their actions are non-God in their quality. వారు దేవుడున్నాడు అని వారు నమ్మొచ్చేమో గాని వారి యొక్క ప్రవర్తన లేకపోతే వారి క్రియలు నిర్దేవులుగా ఉంటూ ఉంటున్నాయి నాణ్యతలు. So the principle is homosexuality is non-God at its basic orientation. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సినటువంటి సూత్రము లేదా నియమం ఏమిటంటే ఈ హోమోసెక్షువాలిటీ అనేటువంటిది అది దేవుని నుంచి వచ్చినది కాదు. The Bible views the sin of homosexuality or lesbianism as a sin, not a disease. దేవుడు లేకపోతే పరిశుద్ధ గ్రంథము ఈ హోమోసెక్షువాలిటీ అన్నటువంటి దానిని ఒక పాపముగా పరిగణిస్తుంది కానీ ఒక వ్యాధిగా పరిగణించదు. In other words, is not a natural act. మరి మరొక మాట చెప్పాలంటే అది స్వాభావికమైనటువంటి కార్యము కాదు. Since God is the creator, they have no respect for God as the one who formed male and female. They're ungodly. దేవుడు సృష్టికర్త కనుక
మరి వారు దేవుణ్ణి మరి అవమానించినట్లే మరి దేవుడు స్త్రీగా, పురుషునిగా సృష్టించాడు. దానికి వ్యతిరేకంగా భిన్నముగా వారు జీవించడం అనేది దేవునికి వ్యతిరేకమైన కార్యం. However, even though this passage deals with God's destructions of societies that turn homosexual, this does not mean that he has given up saving homosexuals. మరి దేవుడు ఇక ఘోరమైనటువంటి జీవితాన్ని, భ్రష్టమైన జీవితం జీవించిన వారిని నాశనం చేశాడు. అలా అని ఆయన వారిని రక్షించుట అన్నటువంటి విషయములో ఆయన చేతులెత్తేసాడని మనం అనుకోకూడదు. If God can save an alcoholic from his sin, he can save a homosexual from his sin. ఒక మద్యానికి బానిసైనటువంటి వ్యక్తిని దేవుడు విడిపింపగలిగితే, ఈ హోమోసెక్షువాలిటీ అన్నటువంటి పాపమునకు బానిసగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా దేవుడు విడిపింపగలడు. God can take immoral people and give them a high standard of morality. మరి అనైతికంగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు దగ్గరకు చేర్చుకొని మరి నైతికముగా ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగినటువంటి సమర్థుడుగా ఉంటున్నాడు. In Jude 7, we have a very important statement dealing with the sin of homosexuality. యూదా పత్రిక 7వ అధ్యాయంలో ఈ హోమోసెక్షువాలిటీ గురించినటువంటి ఒక ప్రముఖమైన వచనాన్ని మనం చూడగలము. Brother, would you read Jude 7? షూర్ బ్రదర్. మరి ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడింది. It says that homosexuals go after strange flesh. ఈ హోమోసెక్షువాలిటీ అనేది పరశరీరానుసారులు అన్నటువంటి మాట ఉపయోగించబడింది. In other words, strange flesh is a sexual sin that is outside the norm. మరి ఈ పరశరీరానుసారులు అన్నటువంటి మాట సాధారణమైన లైంగిక పరము అయినటువంటి దానికి భిన్నముగా ఉన్నది అని ఆ విషయాన్ని తెలియజేస్తుంది. Jude 7 says Sodom and Gomorrah, the people there suffered the vengeance of God in eternal fire. మరి ఈ 7వ వచనము యూదా పత్రికలో మొదట 7వ వచనంలో ఈ సొదొమ గొమొర్రా పట్టణస్థులు వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతములుగా ఉంచబడని చదువుతున్నాం. Read verse 7. మరి 7వ వచనం చదువుకున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. This verse says that God delivered righteous Lot from Sodom and Gomorrah. దేవుడు ఈ యొక్క నీతిమంతుడైన లోతును తప్పించినట్లుగా మనం చదువుతున్నాం. It's very important. I mean, Lot was not very morally righteous when he was in Sodom and Gomorrah. మరి ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు లోతు నీతిమంతుడుగా లేడు అని మనం గమనించాలి. Righteous here does not refer to his moral character. ఇక్కడ రాయబడిన నీతి అనేటువంటిది తన యొక్క నైతిక ప్రవర్తన గురించి రాయబడినది. It refers to a legal perspective on Lot. He had a judicial standing. He was right eternally with God. He was a born again man. కానీ దేవుని ఎదుట ఆయన ఎటువంటి దేవుడు ఆయన ఏ దృష్టితో చూస్తున్నాడు అన్నటువంటి విషయము తెలియచేసే మాటగా ఉంటున్నది. ఆయన మారుమనసు పొందిన వ్యక్తిగా ఉంటున్నాడు. In other words, Lot was an eternally saved man
while living in that kind of environment. మరి ఆయన నిత్యత్వములో రక్షింపబడిన వ్యక్తిగా సమయంలో ఆ లోతు ఆ యొక్క ప్రదేశంలో ఉంటున్నాడు. We would never suspect, if we read the book of Genesis, that Lot was a righteous man before God. మరి ఈ యొక్క ఆహ్, విశ్వాసిని వి విష్ ఆహ్, వి మరి ఆయన విశ్వాసిగా ఉంటున్నాడు. ఆ విషయంలో మనం ఎంత మాత్రం కూడా అనుమానించకూడదు. Now, this is another element that we don't get clear from the book of Genesis, but the New Testament says Lot, when he lived there, was oppressed by all of the depravity that was going on around him. కానీ తన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాలు నిమిత్తమై ఆయన బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. The word oppressed means tormented or distressed. మరి ఈ బాధపడుట అనగా విచారపడుట లేదా ఆహ్, మరి దుఃఖపడుట. Lot fatigued by living in all that sin. మరి ఆ యొక్క వారు భయంకరమైన భ్రష్టత్వంలో జీవిస్తున్నట్టు వారిని చూచి ఆయన ఎంతగానో వేదన పడినట్లుగా మనం చూస్తున్నాం. In other words, Lot was tormented by the overwhelming degradation around him. మరి తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో జరుగుతున్నటువంటి పరమైనటువంటి దిగజారుడు ఆ యొక్క విషయాలను చూచి ఎంతగానో ఆయన వేదన పడినట్లుగా మనం చూస్తున్నాం. His soul was tortured by all this sin. ఈ పాపమును అంతా ఆయన చూస్తూ ఎంతగానో ఆయన ఆత్మ వేదనకు గురైంది. It drained his sense of right and wrong. He knows God feels this way about it, but he's got all these friends, his good social friends. Maybe some of them he loves, and yet they're in conflict with who God is. మరి ఏది సరైనది, ఏది సరైనది కాదు అన్నటువంటి ఆ యొక్క సెన్స్‌ని ఆయన మరి ఆ విషయంలో ఆయన కొంచెము తటపడిన అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. మరి దేవుని దృష్టిలో ఏది సరైనది, ఏది పాపమో అది తన చుట్టూ ఉన్నటువంటి వారు దాన్ని పాపముగా వారు పరిగణించడం లేదు. సాధారణమైన విషయంగా వారు పరిగణిస్తున్నారు. Lot was tormented by the Bible describes homosexuality as filthy conduct of the wicked. మరి వారి కామ వికారయుక్తమైన నడవడి చేత ఆయన బాధపడినట్లుగా ఈ లేఖనంలో మనం చదువుతుంటున్నాం. The Bible also describes homosexuality as being wicked. మరి ఈ యొక్క హోమోసెక్షువాలిటీ అనేది దుష్టత్వము అని దేవుని వాక్యం పేర్కొంటుంది. Now, what does it mean when the Bible describes the sin of homosexuality as filthy conduct? కామ వికారయుక్తము యొక్క నడవడి అని చెప్తున్నటువంటి మాట ఏమిటి? The word filthy in the Greek carries the idea of unprincipled, no standard. కామ వికారయుక్తమైనటువంటి అన్నటువంటి ఆ మాట మరి ఒక స్టాండర్డ్ లేకపోతే ఒక నియమము లేకపోతే ఖచ్చితమైనటువంటి నియమము లేనటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. In other words, homosexuality is sexual debauchery. మరో మాట చెప్పాలంటే ఈ లైంగిక పరమైనటువంటి భ్రష్టత్వము అని చెప్పొచ్చు. And the word filthy means refusing to be subject to a legal requirement. మరి ఒక న్యాయపరముగా ఉన్నటువంటి రిక్వైర్మెంట్‌కు లేకపోతే అవసరతకు తృణీకరించుట అన్నటువంటి అర్థం వచ్చే విధంగా ఉన్నది.
In other words, homosexuals abandon the norms of society to fulfill their sexual desires. మరి సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క నియమ నిబంధనలను వారి యొక్క సొంత దురాశలు నెరవేర్చుకోవడానికి వారు త్రోసిపుచ్చినట్లుగా మనం చూస్తున్నాం. These people have no shame. మరి ఆ ప్రజలు ఎటువంటి సిగ్గు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. They're lawless and unruly. మరి వారు న్యాయము లేదు, ఒక చట్టము లేదు. When it says the wicked here, it means the word wicked itself means lawless. ఇక్కడ దుష్టత్వము అనగా ధర్మశాస్త్రము లేనటువంటి అన్నటువంటి అర్థం వస్తుంది. They refuse to be subjected to legal requirements. మరి ఈ యొక్క చట్టపరమైనటువంటి చట్టపరంగా అనుసరించవలసినటువంటి వాటిని వారు తృణీకరించిన వారుగా ఉంటున్నారు. So the principle is God never accommodates his standards to homosexuality. మరి దేవుడు తన యొక్క స్టాండర్డ్స్‌ను లేతే ఆయన నిబంధనలను, ఆయన కట్టుబాట్లను ఈ యొక్క భ్రష్టమైనటువంటి వాటికి అనుగుణంగా ఆయన సర్దుబాటు చేయడు. And basically, the argument of this passage that we have seen in verses 6 and 7 is that homosexuality is an assault on the person of God, but it's also an assault on humanity itself. మరి ఇది దేవుని దృష్టిలో అలాగే మానవుల వారి యొక్క దృష్టిలో కూడా ఇది భయంకరమైనటువంటి పనిగా లేకపోతే భయంకరమైన కృత్యముగా ఉంటున్నది ఈ హోమోసెక్షువాలిటీ అనేది. It's a state of anarchy toward God. That's why they are ungodly. మరి దేవుని ఎదుట ఒక అరాచకమైనటువంటి స్థితిలో అది ఉంచుతుంది. కనుక అది లాలెస్నెస్ అనగా దేవుని వాక్యమునకు ఎటువంటి చోటు లేనటువంటి స్థితిలోనికి అది తీసుకుని వెళ్తుంది. Here in the United States and Canada, they have made laws to protect their sinfulness. I'm not sure if India has done this as yet. మరి ఈ పాశ్చాత్య దేశాల్లో మన దేశాల్లో కూడా మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క ఈ హోమోసెక్షువాలిటీ వీటన్నిటికీ అనుగుణంగా వాటిని ఎంకరేజ్ చేసే విధముగా లేదా ప్రోత్సహించే విధముగా చట్టాలు చేయబడుతూ. Above all, they want to call homosexual normal. They want to be accepted in society. మరి ఈ హోమోసెక్షువాలిటీ అన్నటువంటిది ఒక సాధారణమైన విషయమే, సమాజంలో మనం దానిని ఆహ్వానించాలి అన్న విధముగా మరి చట్టాలు చేయబడుతూ ఉంటున్నాయి. But from God's standpoint, it is lawlessness to create standards and laws that accept homosexuals as normative stands in opposition to God. ఆ విధముగా ఈ దుష్టత్వాన్ని, ఈ యొక్క చెడుతనాన్ని మరి సమ్మతించటము లేదా సమర్థించడం అనేది అది దేవుడు అంగీకరించినటువంటి విషయం. Turn it back to you, David. Thank you, Dr. Grant, for today's sharing. I hope it is blessing for all who have joined. Let us close with word of prayer. పాస్టర్ జోసెఫ్ బాబు గారు ప్రార్థన చేయగలరా? ప్రార్థనతో ముగించగలరా? జోసెఫ్ అన్న ప్రేయర్ చేయగలరా? I think he's busy, so let us close with word of prayer. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువా కొద్ది నిమిషాలు మీ యొక్క లేఖన భాగాలు ధ్యానం చేసుకున్నాం. మాకు వినిపించి చేసిన మాటలు మా ప్రజలకు భద్రపరచుకొని వాక్యం ప్రార్థించుకుంటూ
ఈ ఈ యొక్క హోమోసెక్షువాలిటీ ఎంత భయంకరమైనదో దీనికి ఆ యొక్క కార్యం వలన సొదొమ గొమొర్రా పట్టణంలో ఏ విధంగా నాశనం చెందాయో మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లించిన అతను మేము నివసిస్తున్న ఈ సమాజంలో ప్రభు అటువంటి భ్రష్టమైన కార్యములు జరుగుతూ ఉంటుండగా మేము నీతి న్యాయం అనుసరించే వారుగా ఈ యొక్క వాక్యానుసారంగా జీవించుటకు మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం తెచ్చమని పాపం నుంచి దూరంగా పారిపోటుకు మీ సహాయం మాకు అనుగ్రహించమని మీ యొక్క వాక్యం అందించిన మీ దాసుని డాక్టర్ గ్రాంట్ రిచర్డ్సన్ గారిని దయతో దీవించి ఆశ్రదించి మంచి ఆరోగ్యం క్షేమం అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఈ పరిచయలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు వర్షం దీవించి ఆశ్రదించమని కృపాక్షించమని మనం భద్రపరచమని తిరిగి కలుసుకునేంత వరకు మీ సహాయం మీ సంధి మాకు తోడుగా ఉంచమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. I believe Joseph is online now. అన్నా మీరు ఆశీర్వాదం ఇవ్వగలరా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మన అందరి సదాకాలం తోడై ఉండి నడిపించునుగా. ఆమేన్. Hey, good to be with everyone.